పూజల్లో ధూపదీప నైవేద్యాలు, గంటల మోతలు, చందన సేవలు ఎందుకు అనే విషయం మీద ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా పూజల్లో ఈ క్రింది విధులు తప్పకుండా ఉంటాయి. వాటి పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆత్మార్పణ భావనతో వీటిని నిర్వహించడం వలన భగవంతుడు అత్యంత ప్రీతిని పొందుతాడు. గంటలు దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల 2 విధాల ప్రయోజనం ఉంది. ఒకటి, బయట ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం. రెండోది, మనస్సుని దేవుని మీదకి ఏకంగా మళ్లించడంలో తోడ్పడుతుంది. 2, దీపహారతి. దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు పెట్టడం, తిప్పడం దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది: స్వామి, నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభువు అయిన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్యకాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చెయ్యి అని. 3, ధూపం. భగవంతుని ముందు పరిమాణాలు వెదజల్లే అగరవత్తుల్ని వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమి సంహారంలా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి, విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటమాటకి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది. 4, కర్పూర హారతి. వ్యక్తిగతమైన అహంకారము కర్పూరం వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అర్థం, అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. 5, గంధపు సేవ. ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది. ఆ విధంగా ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితిలోనూ శత్రువుకైనా అపకారం తలబెట్టకూడదు. ఇదే గంధ సేవలోని అంతరార్థం. 6, పూజ. దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కానీ భగవంతునికి వీటితో పని లేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. 7, పత్రం. ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు. 8, పుష్పం. ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి. 9, ఫలం. మనస్సు. మనస్సు ఫలాలనంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చెయ్యాలి. దాన్నే త్యాగం అంటారు. 10, తోయం, నీరు. భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద బాష్పాలు దైవానికే అర్పితం కావాలి. 11 కొబ్బరికాయలు. హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారం. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తియ్యనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారం అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది. హృదయం అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు. మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 12 నమస్కారం. చేతులు జోడించగానే 10 వేళ్ళు కలిసి ఉంటాయి. ఈ 10 వేళ్ళు 10 ఇంద్రియాలకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యం చేయుచున్నాను అని చేతులు జోడించుటే నమస్కారములోని అంతరార్థము. 13 ప్రదక్షిణం. ముల్లోకములన్నీ భగవంతుని స్వరూపముతో నిండి ఉన్నాయి. ఆ భగవంతుని సగుణాకారమైన విగ్రహమునకు కానీ లింగమునకు కానీ ప్రదక్షిణం చేసినట్లయినా ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితం ఉంటుంది. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు. ఇదండి ఈరోజు వీడియోలోని విశేషము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.